ఫోన్ చేసి వెళ్ళండి సార్, వాడి ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళని ఎదిరించి ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నారు. నువ్వు తమ్ముడికి తలకొరలు పెట్టావు. ఇంకా ఎందుకురా ఈ ఊళ్ళో? వెళ్ళిపోదావురా తమ్ముడు. తమ్ముడి పిండం కాకులకు పెట్టాను, వాళ్ళ పిండాలు లోకులకు పెడతాను. ఏంటో లాయరు, తమ్ముడు చస్తే శవం దగ్గర ఏడుస్తూ కూర్చోక ఏంటి టీవీగా నడుచుకుంటూ వచ్చావు? స్టైల్ మార్చా. అంటే లాయర్ పోస్ట్ వదిలేసి నాలా రౌడీ అవుదాం అనుకుంటున్నావా? కత్తి ఆగరా, ఆగు, కాపాడండి, రక్షించండి, ఆగరా. ముందు ఎస్పీ గారా, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెనర్జీని మాట్లాడుతున్నాను. సార్, శోభనాథ్ అనే గుండా జగదాంబ సెంటర్ నుంచి నన్ను చంపడానికి తరుముకుంటూ మా ఇంటికి వచ్చి మా ఆస్తంతా ధ్వంసం చేస్తున్నాడు. మీరు వెంటనే రండి ప్లీజ్. అక్క, నేను బయటికి వెళ్ళగానే తలుపులు వేసుకోండి. ఇన్నాళ్ళు నాలో లాయర్నే చూశావు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ రెండు చూద్దు గాని. ఇతను అరెస్ట్ చేయండి. అరెస్టా? ఎస్. నేను చూస్తుండగా శోభనాథ్ని చంపావు. చాలా మంది చూస్తుండగా ఇతను కత్తితో నా వెంట పడ్డాడు. అయితే మీకు ఫోన్ చేసినా మీరు సకాలంలో రాలేకపోయారు. నా ఆస్తిని ధ్వంసం చేస్తుంటే కాపాడుకోవడం కోసం ప్రాణం తీశాను. ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారం నేను చేసింది హత్య కాదు,
ఇట్ అమౌంట్స్ టు కల్పబుల్ హామిసైడ్. సార్ లాయర్ కదండి, పద్ధతి ప్రకారం చంపాడు. ఇక మనం శవాన్ని తీసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదండి. 1 minute. రెడ్డి గారు ఫోన్ సార్. లేడని చెప్పరా. అదేంది లాయర్ అమ్మా, ఆ లాయర్ గారు శోభనాథిని చంపితే కేసు లేదంటారు. గట్లా రాసిందా మీ కితాబ్లా? అదే చూస్తున్నా. ఏంది చూసేది? ఆరాంగా పేజీ తిప్పే లోపల మా పేజీ చినిగిపోద్ది. లా ప్రకారమే చంపాడని ఎస్పీ చెప్పాడు. లా ప్రకారం కాపాడాలి గాని ఈ చంపుడేంది భయ్? ఏదో ఒక సెక్షన్ ఉందండి, దానికోసమే వెతుకుతున్నాను. ఏ లాయర్ అమ్మా, నువ్వు లా చదువుకున్నావా, కాపీ కట్టి పాస్ అయినావా? ఒకటా రెండా? పీనల్ కోడ్ అంటే 100లో ఉంటాయండి. వాడు ఏ సెక్షన్ తో చంపాడో మనకు అనవసరం. అంతకంటే స్ట్రాంగ్ అయినా మరో సెక్షన్ వెతకండి. ఎఫ్ఐఆర్ రాసే పని లేకుండా ఆ బెనర్జీ గారిని నేను లేపేస్తాను. పాండుని కూడా చంపేస్తావా? డెఫినెట్ గా. ఎలా? ఇదే సెక్షన్ కింద ఇంకో క్లాజ్ ఉంది. ఎవరైనా అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాడు సకాలంలో ఆదుకోలేకపోతే మానభంగం చేసే మనిషిని హత్య చేయవచ్చు. సెక్షన్ బాగానే ఉంది కానీ వాడి చేతిలో మానభంగం అయ్యే అమ్మాయి ఎవరు? నువ్వే. నేనా? ఎస్. ఆ పాండుగాడికి నీ మీద మనసు ఉంది కదా, దాన్ని ఎరగా పెట్టి వాడిని షిప్ యార్డ్కి రమ్మంటాను. అక్కడ నువ్వు ఉంటావు, వాడిని రెచ్చగొడతావు. వాడు పిచ్చి రేగిపోయి నేను మానభంగం చెయ్యబోతాడు. మిగిలింది నేను చూసుకుంటాను. అమ్మో, నాకు భయంగా ఉంది. ఒక రిహార్సల్ చూపించు. వాడు ఇలా వచ్చి మీద పడతాడు, నువ్వు తప్పించుకోవాలి. నువ్వు మీద పడితే బానే ఉంది. పెళ్లి కాకుండానే. మీరు నా బెడ్రూమ్ లోకి స్టైల్ మార్చానంటే నమ్మలేదు. మార్చింది ఆ స్టైల్ కాదు, ఈ స్టైల్. ఏయ్! ఒక మర్డర్ చేసిన వాడికి రెండో మర్డర్ చాలా ఈజీ. పొద్దున్న టిఫిన్ చేసి సాయంత్రం భోజనం చేసినట్టే. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే నాకు హెల్ప్ చెయ్యాలి. చెప్పండి. పాండుగాడు మైథిలిని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా, కానీ ఆ పిల్ల మిమ్మల్ని రేపు పొద్దున 10 గంటలకి పాండుగాడిని షిప్ యార్డ్కి రమ్మను. అక్కడ మైథిలి కనిపిస్తుంది. నిర్దాక్షిణ్యంగా రేపు చెయ్యమను. రేపా? ఎస్. అది జరగకపోతే 10 గంటల 1 నిమిషానికి నీ శవాన్ని చేపల వాళ్ళు సముద్రంలో నుంచి బయటికి తీసుకొస్తారు. మీతో చేతులు కలిపానని పాండుకు తెలిసిపోయింది. నన్ను చంపబోతున్నారు. సెక్షన్ 100 వాడుకోవటం నీకొక్కడికే తెలుసు అనుకోకు. పోలీసులకు ఫోన్ చేశాం. వాళ్ళు రాగానే నువ్వు లాయర్ కామాక్షిని రేప్ చేయబోతుంటే మానవత్వం ఉన్న మేము నిన్ను చంపి లాయరమ్మ శీలాన్ని కాపాడామని చెబుతాం. డౌట్ లేదు, ఈ ఫ్రీరానే. పోలీసులు వచ్చేదాకా బోరు కదా, అంతవరకు దీని సంగతి చెబుతా నేను చూస్తా.
తను రేప్ చేయబోతుంటే లాయర్ బెనర్జీ టైంకి వచ్చి కాపాడబోయాడు. కానీ తను రివర్స్ అయ్యాడు. అందుకే బెనర్జీ చంపేశాడు. సెక్షన్ 100 ఎక్సెప్షన్ 2 ప్రకారం ఎవరైనా అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అంది వాళ్ళు టైంకొచ్చి ఆదుకోలేకపోతే మానభంగం చేసే మనిషిని చంపేయొచ్చు. am I correct? 100%. బాబు, ఇంకా ఎన్ని క్లాజులున్నాయో, ఎన్ని మర్డర్లు చేయబోతున్నావో చెబితే ప్రిపేర్డ్ గా ఉంటాం. లాస్ట్ క్లాజ్ లాస్ట్ మర్డర్. దుర్గాగాడు మేయర్ గా ప్రమాణం పూర్తి చెయ్యక ముందే. నమస్తే ఎస్పీ సాబ్. ఏయ్, సిటీలో కర్ఫ్యూ పెట్టిర్రు. మీ అందరికి కర్ఫ్యూ పాసులు ఇచ్చాడుగా ఎస్పీ సాబ్. ఇవి తీసుకొని లాయర్ గారి ఇంటికి పోయి నేను మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి వాడి శవాన్ని అదే రోడ్లో ప్రయాణం చేయించండి. పోండి. హలో, నేనే బే. రేపు మార్నింగ్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. చెయ్యలేవు. చెప్పా, సిటీలో కర్ఫ్యూ ఎందుకు పెట్టిండ్రు అనుకున్నారా? మంది కోసమా? కాదు, నీ కోసం. నిన్ను మర్డర్ చేయనికి. కర్ఫ్యూలోనే నీ ఇంటికి వస్తాను. ఛాలెంజా? ఎట్లా వస్తావు బే? ఎస్పీ మా మనిషి నీకు పాస్ ఎవడిస్తాడు? తెగించిన వాడికి తాడో పేడో తేల్చుకోవడమే కానీ తప్పించుకోవడం లేదురా. నేను వస్తున్నాను. నీకు దమ్ముంటే సెంటర్లో కాసుకో. రాబే, చూసుకుందాం.